శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 25వ తేదీ జూన్ నెల 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వలచిందా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ తృతీయ స్థానంలో రవి గారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. అంటే ఇన్ని గ్రహాలు బాగుండడంతో వీరికి ఇప్పటి వరకు ఉన్నటువంటి మానసికమైన ఒత్తిడి అంతా తగ్గిపోయేటటువంటి కాలం. అలాగే బుధుడు కూడా బాగున్నారు. ఇన్ని గ్రహాలు బాగుండడంతో ఈ ఒత్తిడి నుంచి దూరం అయిపోతారు వీళ్ళు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది, ఉద్యోగస్తులు బాగుంటారు, వ్యాపారస్తులు బాగుంటారు, భార్యాభర్తలు బాగుంటారు. అలాగే సంతాన రీత్యా కూడా కొంచెం అనుకూలమైన కాలం ఉంటుంది. పూర్వం అసలు అది కూడా లేదు, ఓర్పు కలిగి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు కొంచెం బాగుంది అన్నట్టుగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. కోర్టు విషయాలు మటుకు పూర్తిగా అనుకూలంగా లేవు మీకు, వాటిని కొంచెం వాయిదా వేయించుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మానసిక ప్రశాంతత పెరుగుతుంది, విజయావకాశాలు పెరుగుతాయి. ఏలినాటి శని ప్రభావం కొంచెం తగ్గి గురువుగారి బలం కొంచెం పెరుగుతుంది. యోగా చెయ్యండి. ఊహించని విధంగా ధనలాభాలు మీకు రాహువు ఇస్తున్నారు. ధనము విషయంలో ఎప్పుడైతే మీకు ఫ్లెక్సిబిలిటీగా ఉందో, ఆదాయం వస్తూ మానసికమైన ప్రశాంతతకి కారణమవుతుందో, మిగతా సమస్యల్ని మనం ఏదో విధంగా తీర్చుకుందాం, ఆలోచించుకుందాం, పరిష్కారం చేసుకుందాం, ఎవరితో సమస్యలు ఉన్నాయో వాళ్ళతో చర్చించుకుందాం, ఇలాగా అన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మేషరాశి వారికి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల కన్నా కూడా కొంచెం మేలైన పరిస్థితులు ఈ రోజున ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి అనేక విధాల ఆనందాలు ఒనగూరేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. వీరి మాట తీరు బాగుంటుంది, అలాగే ధనం వస్తుంది, ఐకమత్యత ఉంటుంది, కుటుంబంలోనూ ఐకమత్యత చాలా బాగుంది. అలాగే ఇతరత్ర ఉద్యోగాలు చేసేటటువంటి తోటి ఉద్యోగస్తుల విషయంలో కానీ, వ్యాపారాలు చేసేటటువంటి ఇతరత్ర వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, లేదా ఇతర వ్యాపారస్తుల విషయంలో కానీ అనుకూలత చాలా ఉంది. అలాగే అన్యోన్యత విషయంలో, ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కించిత్ జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా కొంచెం అనుకూలమైన కాలమే. దైవ బలం ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ పరస్పర భిన్నాభిప్రాయాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ క్రమంగా నాస్తికులు ఆస్తికులు అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి దైవ చింతన పెంచుకోండి, ఏమాత్రం మొహమాట పడకండి. మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తల అంశాలు చెప్పినప్పుడు జాగ్రత్తగానే ఉండండి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి, అలాగే స్థిరమైన సంపదలు ఉంటాయి, పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు ఇలాంటివన్నీ కొనుగోలు చేయగలుగుతారు. అన్ని విధాల మానసికమైనటువంటి సంతృప్తి ఉంది. శుభం. మిథున రాశి వారికి ఈరోజు కొంచెం పరీక్షగా ఉన్నదా, ఇవాళ ఏంటి ఇంత ఏవేవో సమస్యలు అప్పటి వరకు ఉన్నవన్నీ అవాల్టి రోజున జవాబు చెప్పాలి అనేటట్టుగా ఉన్నాయా అనిపించేటటువంటి కాలంగా గుర్తించవచ్చు. రాశిలోనే రవి ఉన్నారు, రాశిలోనే చంద్రుడు ఉన్నారు, రాశిలోనే గురువుగారు ఉన్నారు. అంటే గురుచంద్రుల యొక్క కలయిక చాలా మంచిది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, పరువు మర్యాదలు పెరుగుతాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి, ధనము ఇబ్బడి ముబ్బడిగా ధనం వస్తుంది, కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది. అనుకోని విధంగా మానసికమైన తృప్తి, సంతృప్తి, బలాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చాలా అద్భుతమైనటువంటి కాలం అనే చెప్పచ్చు. ఇక్కడ రవి కూడా రాశిలో ఉన్నారు, గురు మూఢమి జరుగుతూ ఉంది. అంటే గురువు గారికి బలం తగ్గి కనిపిస్తోంది. ఔషధ సేవ అవసరమవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గరి బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు బాగున్నాయి. ప్రయాణాల రీత్యా దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తూ ఉంటాయి.
పితృవర్గ రీత్యా బాగుంది. మీ ఉద్యోగ రీత్యా కూడా కాస్త సంతృప్తినిచ్చే కాలమే. ఊహించని విధంగా లాభాలున్నాయి. లలిత కళలలో ఉన్నవారికి చాలా చాలా అనుకూలించేటటువంటి సమయంగా చెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు జరగాలి అని కోరుకునే వారికి ఖచ్చితంగా జరుగుతాయి, కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. ఇంకా అన్ని విధాలా కూడా బాగుంది. ఆరోగ్యరీత్యా మటుకు కించిత్ జాగ్రత్త వహించండి. రోజుకు ఒక్కసారైనా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. ఇంకా ఇంకా బాగుంటుంది. మీకు ఇంకా సంతృప్తి కలిగించే కాలమే నడుస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశికి ధనము ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాట తీరుని మీరు చాలా జాగ్రత్తగా మార్చుకోవాలి అనేలాంటి పరిస్థితి కనిపిస్తోందని అని తెలియజెప్తున్నాను. అలాగే దుర్గ పూజ చేయండి, దుర్గ నామాలు తలవండి, దుర్గ స్తోత్రాలు చెయ్యండి. ఇది చాలా వరకు మీకు మనశ్శాంతిని పెంచుతుంది, ఆదాయాన్ని పెంచుతుంది, ఖర్చు తగ్గిస్తుంది. పితృవర్గ రీత్యా బాగుంది అని చెప్పచ్చు. ఉద్యోగరీత్యా కూడా బాగుంది అని చెప్పచ్చు. ప్రశాంతమైన జీవితం ఉంది. లలిత కళలలో ఉన్నవారికి, కళాకారులకి, కళాపోషకులకి, కళాభిమానులకి చాలా తృప్తినిచ్చేటటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తున్నాను. మంచి మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా వారి విషయంలో అంటే మిగతా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి ఈ కళలకి సంబంధించి కాకుండా మిగతా వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే శుభకార్యాల మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతారు. ప్రధాన పాత్ర మీరు పోషించవలసి వస్తుంది. బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆ బాధ్యతలకి కట్టుబడి అనేక రకాలైనటువంటి పనులు ప్రారంభించవలసి వస్తుంది. అందులో సక్సెస్ అవ్వడానికి భగవంతుడికి మొక్కుకుంటారు, ప్రణాళికలు వేసుకుంటారు, ప్రయత్నాలు ప్రారంభిస్తారు అని కూడా చెప్పచ్చు. మిగతా అన్ని విధాలుగాను ఓర్పు కలిగే ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంది కాబట్టి ఖచ్చితమైన సంతృప్తి ఉంది మీకు అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి మంచి కాలం కనబడుతూ ఉంది. లాభస్థానంలోకి 3 గ్రహాలు వచ్చాయి. అలాగే శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు నవమ స్థానంలో. అన్ని విధాలా బాగుంది. లాభాలు వచ్చి పడతాయి. తండ్రి గారి వైపు నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఎన్నో విధాలుగా లాభాలు ఉంటాయి. అంటే మీ ఆత్మస్థైర్యం బలపడుతుంది, ధైర్యం ఇనుమడిస్తుంది. అనారోగ్య విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే ఔషధ సేవ చేయవలసి వస్తుంది. అలాగే భూమి మీకు సహకారం విషయంలో అంటే వ్యవసాయదారులు అలాంటి వాళ్ళకి చాలా వరకు కలిసి వచ్చేటటువంటి కాలం. శ్రామికులకు శ్రమతో కూడుకున్నటువంటి జీవనం చేసేవారు అలాంటి వాళ్ళందరికీ కూడా పూర్తి అనుకూలమైన కాలం. అంటే వాళ్ళ శ్రమ ఏదైతే ఉందో శారీరకమైన శ్రమ అంటే ఒళ్ళు చెమట పట్టే విధంగా కష్టపడుతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులైనా సరే అలాంటి వాళ్ళందరికీ కూడా పూర్తి అనుకూలమైన కాలం. అలాగే తండ్రి గారి వైపు నుంచి కూడా పూర్తిగా అనుకూలమైన కాలం. మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. కానీ రాశిలో కుజకేతువుల వల్ల ఇది మొండితనంగా కనిపిస్తుంది చాలామందికి. వీళ్ళేంట్రా ఇంత మొండిగా ఉన్నారన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది మీ పట్టుదల, మీ యొక్క విజయ సూచనకి అది ఒక సూచన. అంటే ఒక పట్టుదలతో ఒక కృషితో మీరు ముందరికి వెళ్తారు, విజయాన్ని తెచ్చుకుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మరి చెప్పదగినటువంటి సూచనల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. అది ఏమిటి అంటే ఈ ఆస్తుల తగాదాలకి సంబంధించి కానీ, ఈ భూములకి సంబంధించిన వివాదాలు ఉండడం కానీ, కోర్టు కేసులు ఉండడం కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు ఉండడం కానీ, ఇట్లాంటి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. గ్రహస్థితులు బాలేని కారణం చేత ఈ కుజ రాహు శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి బుధగ్రహం చాలా బాగుంది. దశమంలో ఉన్నటువంటి రవి చంద్రులు బాగున్నారు. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక షష్టంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. ఏదో లేదు అంటూనే అన్నీ బాగానే ఉన్నాయి అని అంటూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు కొన్ని సందర్భాల్లో. ఏదో ఇది లేదనుకున్నాం అది లేదనుకున్నాం కానీ
అన్నీ ఉన్నదానికన్నా చాలా బాగా చేసుకున్నామని. ఇప్పుడు కన్యారాశి వారి పరిస్థితి అలాగే ఉంది. నిజానికి శనిగారి బలం లేదు, కేతువు బలం లేదు, గురువు బలం కూడా తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా 5 గ్రహాల యొక్క ఉనికి ఇంత అత్యద్భుతంగా ఉంది అంటే ఇది అసలు నమ్మడానికి నిజమేనా అన్నట్టుగా ఉంది. కానీ ప్రత్యక్షంగా అక్కడ గ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా అత్యద్భుతంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా చాలా చాలా సంతృప్తి కలిగేటటువంటి కాలము. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యమవుతూ ఉన్నప్పటికీ కుదురుతుంది మనకి అతి త్వరలోనే అని ధైర్యం చేకూరేటటువంటి కాలము. విలువైన ఆభరణాలు కొనగలిగేటటువంటి కాలము. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని పనులు మీ స్వయంగా మీరు చేసుకుంటారు. శత్రువుల్ని జయిస్తారు. మిత్రుల సంఖ్య పెంచుకోగలుగుతారు. విజయావకాశాలని అందిపుచ్చుకుంటారు. ఆరోగ్యరీత్యా కూడా ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నట్టయితే వాటిని తగ్గించుకొని ఔషధ సేవ చేసుకొని తగ్గించుకొని ఒక విధమైన ధైర్య సాహసాలతో కూడినటువంటి ఒక మెసేజ్ కూడా ఇవ్వగలుగుతారు. మనము ధైర్యంగా ఇలా ఉన్నట్టయితే ఏదైనా జయించగలము, ఏ అనారోగ్యాన్నైనా జయించగలము, ఏ సమస్యనైనా జయించగలము అని చెప్పగలుగుతారు. అటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. అయితే ధనము ఖర్చు విషయంలో కానీ, స్థాన చలనం విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, ఆస్తి తగాదాల విషయంలో కానీ, రోడ్డు ప్రమాదాల విషయంలో ఇది అత్యధిక జాగ్రత్త. రోడ్డు ప్రమాదాలు జరుగుతాయేమో అని జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అనేక రకాలుగా మీకు శుభము జరిగేటటువంటి పరిస్థితులు, గ్రహస్థితులు బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి ఎక్కువగా చెప్పనవసరం లేదు. వీరికి చెప్పగలిగేటటువంటి సూచన ఏమైనా ఉందా అంటే ఒక్క సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఇంకా వేరే ఏ విధంగా కూడా వీళ్ళకి అననుకూలత ఉంది అని చెప్పడానికి రావట్ల. అన్ని విధాలుగా చాలా చాలా బాగుంది. అన్ని విధాలుగా గురుబలం బాగుంది, అలాగే కేతు బలం బాగుంది, జుని బలం కూడా బాగుంది, శనిగారి బలం బాగుంది. ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు మీరు ఇంకా వేరే ఏమీ ఆలోచన చేయనవసరం లేదు. పనులు వాటంతట అవే అయిపోతూ ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఏమిటి అంటే భగవంతుడికి కృతజ్ఞత చెప్పడము, మీ ప్రయత్నంలో మీరు ఉండడము. మీరు చేసే అతి చిన్న ప్రయత్నాలు కూడా ఫలవంతం అవుతున్నాయి. ఇదే ఇక్కడ అద్భుతమైన రెమెడీ అని చెప్పి చెప్తూ ఉన్నాను. మీరు చేయవలసిన పరిహారాలు ఏమన్నా ఉన్నాయా అంటే మీరు కృషి చెయ్యడమే మీ పరిహారం. ఇట్లాంటి పరిస్థితుల్లో చక్కగా కుటుంబం బాగుంది, ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా కూడా బాగుంది, రుణాల రీత్యా చాలా చాలా అద్భుతంగా ఉంది. పాత రుణాలు తీర్చివేయగలుగుతున్నారు, కొత్త రుణాలు తీసుకోగలుగుతున్నారు. అలాగే ఏదైనా ఎవరికన్నా మీరు రుణం ఇచ్చినట్లయినా కూడా అవి వసూలు చేసుకోగలుగుతున్నారు. భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. మాట అనేది చాలా మంచి ఒక సంపదలాగా ఉంటుంది. మీ తండ్రి గారి వైపు నుంచి మీకు వచ్చే మాట హామీ. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల అన్యోన్యత బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, ఉద్యోగం బాగుంది. ఇంకా అసలు అన్ని విధాలా అద్భుతంగా ఉంది. అనుకోని విధంగా ధనం వచ్చి చేకూరుతోంది. చాలా చాలా ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్రపారాయణాలు చెయ్యండి. లలితా సహస్రనామాన్ని పఠించండి. అది మటుకు మర్చిపోకండి. అద్భుతమైనటువంటి ఉల్లాసం ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కూడా జాగ్రత్తలతో కూడుకున్న అంశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి గ్రహస్థితుల అననుకూలత ఉన్నప్పుడు మనము భయపడవలసిన పని లేదు. గ్రహాలన్నీ వాటి పనులవి చేస్తూ వెళ్తాయి. సాక్షాత్తు భగవంతుడే గ్రహగతుల్ని తిప్పాలి అనుకున్నా తిప్పలేరు. మనకి చాలా సందర్భాలలో ఆ గ్రహస్థితులు మారేంత వరకు భగవంతుడు వేచి ఉండడాన్ని చూసాం. ఇంకా ఇప్పుడు సమయం కాదు, ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఆ ఫలానా రాక్షసుడి పని చెప్తాను అనేటటువంటి సందర్భాలు మనకి చాలా చాలా చూసాం మైథలాజికల్గా పురాణాలలో. మరి ఈ గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు మనం అంటూ ఏమైనా చేయగలమా అంటే మనం ఏమి చేయలేము. కానీ చెయ్యగలిగింది, చెయ్యవలసింది అయితే ఒకటి ఉంది. మన ఇష్టదేవతారాధన చేయడం,
నవగ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడము, అలాగే వాటికి సంబంధించిన ధాన్యాలని కొద్ది కొద్దిగా తీసుకుని దానం ఇవ్వడం, ఇవి చెయ్యదగినటువంటి పనులు. ఏవి ధాన్యం ఇవ్వాలి అంటే గోధుమలు, బియ్యము, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, నల్ల నువ్వులు, మినుములు, ఉలవలు, ఈ 9 రకాలైనటువంటి ధాన్యాన్ని కూడా కొంచెం కొంచెం తీసుకుని ఎవరైనా ఒక సత్పురుషునికి దానం ఇచ్చేయండి, లేదా ఏదైనా పంతులు గారులకి దానం ఇచ్చేయండి. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీకు. ఎన్నో రకాలుగా గ్రహగతులు సరిగా లేవు అనుకున్నప్పుడు వాటికి సంబంధించిన స్తోత్రపారాయణాలు చేసుకోవడము, ధాన్యం దానం ఇవ్వడము, ఇలాంటివి చేసినా లేదా శివునికి అభిషేకం చేసినా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి మనకి ఈ శాస్త్రం తెలియజెప్తోంది. ఇది పాటించండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. ధనస్సు రాశి వారికి చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. గురువుగారి అనుకూలతే అత్యద్భుతంగా ఉంది అంటే ఇప్పుడు చంద్రుడు కూడా వచ్చి చేరారు. ఇది కూడా చాలా అత్యద్భుతమైన ఫలితం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, ధనము కానీ, చక్కటి అవకాశాలు కానీ, అలాగే పబ్లిక్ రీత్యా, ప్రజా సంబంధాల రీత్యా మీకు కలిగేటటువంటి సహాయ సహకారాలు కానీ, మీరు పొందేటటువంటి బలము ఇంత అంత అని చెప్పలేము. అంత అత్యద్భుతంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చాలా ఆనందంగా ఉంటుంది మీకు. అనేక విధాల ఉన్నతి కనిపిస్తోంది. సంతానం చాలా బాగుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. మనోధైర్యం పెరుగుతుంది. దగ్గర బంధువుల యొక్క రాకపోకలు ఎక్కువవుతాయి. అలాగే దగ్గర ప్రయాణాలు కూడా బాగా లాభిస్తాయి, చేయవలసి వస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో వెనక్కి తిరిగి చూడనవసరం లేని విధంగా సహాయ సహకారాలు ఉంటాయి. అయితే ఆస్తిపాస్తులు పంచుకునే విషయంలో కానీ, ఇంకా వేరే ఏదైనా తగాదాలు ఉన్న విషయాలలో కానీ అక్కడ మటుకు జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ శని గారి యొక్క స్థితికి గాను ఆరోగ్యరీత్యా చిన్నపాటి లోపాలు కనిపించవచ్చు. ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, ఉద్యోగ జీవితంలో కూడా మీకు మనశ్శాంతి రావాలి అంటే శనిగ్రహ స్తోత్రాలు పఠించండి. మీకు ఉద్యోగ జీవితంలో అనేక విధాల మనశ్శాంతి వస్తుంది. చాలా బాగుంటారు. అన్ని విషయాలలోనూ బాగున్న కారణం చేత ఇక్కడ చాలా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింతగా శోభిస్తారు. శుభం. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలా బాగుందనే చెప్పాలి. శనిగారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి, గురు, చంద్ర 3 గ్రహాలు బాగున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే వెరసి మీకు 5 గ్రహాలు బాగున్నాయి అంటే ఇటువంటి పరిస్థితుల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. 6వ స్థానము చాలా అద్భుతంగా ఉంది. అనుకోని విధంగా ధనం వస్తుంది. అలాగే విజయావకాశాలు ఉంటాయి. ఏ పని చేపట్టినా కూడా చాలా సక్రమంగా ముందరికి వెళ్తూ ఉంటుంది. అభివృద్ధి పదంలో ఉంటుంది. మీకు మానసికమైన శాంతినిస్తూ ఉంటుంది. విజయాన్ని చేకూరుస్తూ ఉంటుంది. మీ జీవితాశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నాలు ఏవైతే మీరు చేసుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలవంతం అవుతాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది. విలువైన ఆభరణాలు కొనడం రీత్యా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏమిటి అంటే కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నా, ఇంకా వేరే ఏదైనా ఇతరత్ర తగాదాలు ఏమన్నా ఉన్నా అక్కడ మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కుజ, రాహు, శనిగ్రహ స్తోత్రాలు పఠన చేయడం మటుకు మర్చిపోకండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి విశేషాంశాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి చాలా వరకు ప్రశాంత జీవితం ఉంది. చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని ఓర్పు కలిగి ఉండండి. ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు అందుకుంటారు. శుభం. కుంభరాశి వారికి అనేక విధాలుగా సహాయ సహకారాలు మీకు కావాలి అనుకునే పక్షంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. గురుబలం ఎంత బాగా పెరుగుతోందో మీకు ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల మనశ్శాంతి పెరుగుతుంది. ఈ ఏదైతే మీకు ఇప్పటి వరకు వెనకబడిన పనులున్నాయో ఆ వెనకబడిన పనులన్నీ కూడా ముందరికి అభివృద్ధి పదంలోకి వెళ్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మీరు బాగా ఇది ఇంత చిన్న రెమెడీ అంత పెద్ద పరిహారం
అంత పెద్ద పనులు అవుతాయా అని మీరు ఆలోచించద్దు. ఇందులో ఎంత పెద్ద అద్భుతమైన శక్తి దాగి ఉంది అంటే, పంచమ స్థానాధిపతి షష్టంలో ఉన్నారు. షష్టంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు బుధుడు. అలాగే ఈయన పంచమ స్థాన అధిపతి అవడము, షష్ఠ స్థాన అధిపతి అవడము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండడం వల్ల మీకు ఇక్కడ షష్ఠ స్థాన ఫలితాలు బాగుంటాయి, పంచమ స్థాన ఫలితాలు బాగుంటాయి, అష్టమ స్థాన ఫలితాలు కూడా బాగుంటాయి. ఇక్కడ పంచమాధిపతి షష్టంలో ఉన్నందుకు పరిహారము, ఇక్కడ అష్టమాధిపతి షష్టంలో ఉన్నందుకు విపరీత రాజయోగపు ఫలితాలు. వెరసి గురువుగారు పంచమంలో ఉన్నందుకు ఈ గురువుకి సంబంధించిన స్తోత్రం కూడా విష్ణు సహస్రనామం కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఏ గ్రహం బాగుంది ఏ గ్రహం బాగాలేదని ఏమీ ఆలోచించకండి. వీలైనన్ని సార్లు వినండి విష్ణు సహస్రనామం. మీకు చక్కగా అయినట్లయితే చదువుకోండి. ఎన్ని విధాలుగా మీరు మానసికమైన శాంతిని పొందుతారో, ఆర్థిక అభివృద్ధిని పొందుతారో, ఆరోగ్యాభివృద్ధిని పొందుతారో, ధనము రీత్యా ఎంత చక్కటి వెసులుబాటుని పొందుతారో మీరే ప్రయత్నించి చూసుకోండి. ఇది అంత అద్భుతమైన ఫలితం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి అనుకూలమైనటువంటి కాలము నడుస్తూ ఉన్నది. శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది, కుజకేతువుల యొక్క స్థితి బాగుంది. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూ ఉన్నప్పటికీ గురు చంద్రుల యొక్క స్థితి చతుర్థ స్థానంలో కొంచెం అనుకూలతని సిద్ధింపజేస్తోంది. అంటే చాలా చాలా బాగుంది అని చెప్పలేను, కానీ ఎందువల్ల అంటే గురువు గారితో కలిసినటువంటి చంద్రుడు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఇక్కడ స్థానంతో సంబంధం లేకుండా మంచి మార్పులు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే మీ వాక్కు రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, పరపతి రీత్యా బాగుంటుంది, పరువు ప్రతిష్టల రీత్యా బాగుంటుంది. ధన ఆదాయాలు అనుకోకుండా వచ్చేటటువంటి పరిస్థితి అంటే లబ్ధి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా ధనం వస్తుంది, విజయావకాశాలు బాగా అందుకుంటారు, అనుకూలమైనటువంటి మిత్రుల యొక్క సహా సంప్రదింపులు బాగుంటాయి, శత్రువుల సంఖ్య తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయం బాగుంది, జాగ్రత్తగా ఉందాం, ఈ విషయం బాగాలేదు, మనం ఇలాంటి జాగ్రత్తలు పాటించుకుంటాం. ఇలాగా మీరు మనసులో అనుకుంటూ వెళ్ళండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంది. ఆరోగ్య రీత్యా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి కాలంగా కూడా తెలియచెప్తున్నాను. ఔషధ సేవ అవసరం అవుతోంది. అలాగే పేరు ప్రతిష్టల విషయంలో మీకు చాలా చక్కటి పేరు ప్రతిష్టలు వస్తాయి. పబ్లిక్లో చాలా చాలా గౌరవం పెరుగుతుంది. అనుకోని విధంగా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇది మీ మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. ఇష్టదేవతారాధన చేయండి, మరింత ప్రశాంతంగా ఉంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.